తెలంగాణ బీజేపీలో ఎంపీలకు జిల్లా అధ్యక్షుల మధ్య రాద్ధాంతం కంటిన్యూ అవుతుందా? ఉన్న కొద్ది మంది నేతలకే ఒకరంటే ఒకరికి పొసగడం లేదా? లేక నాయకుల మధ్య సమన్వయం కొరవడిందా? కొందరు నామినేషన్ వేయకుండానే అధ్యక్షులు కావడమే అందుకు కారణమా? ఎన్నిక పేరుతో బీజేపీ జిల్లా అధ్యక్షులుగా కొందరు నేతలు తమ సన్నిహితులను ఎంపిక చేశారా? ఇంతకు ఆ జిల్లా అధ్యక్షుడి రాజీనామా దేనికి సంకేతం? ఆయన రాజీనామా ఆమోదంతో సరికొత్త సాంప్రదాయానికి నాంది పలికారా? ఇదే క్రమంలో మరికొందరు తీరు మార్చుకోకపోతే వేటు తప్పదని బీజేపీ స్టేట్ చీఫ్ హెచ్చరిస్తున్నారా? తెలంగాణలో జిల్లా అధ్యక్షుల పంచాయతీ ఎటు దారితీస్తుందని ఉత్కంఠ కలిగిస్తోంది. తెలంగాణ బీజేపీలో జిల్లా అధ్యక్షుల పంచాయతీతో రచ్చ నడుస్తోంది. పలు జిల్లాల అధ్యక్షులకు ఎంపీలకు పసుగకపోవడంతో ఈ వివాదం తెరపైకి వచ్చింది. దీంతో పలు జిల్లా అధ్యక్షులపై వేటు తప్పదనే ప్రచారం జరిగింది. అంతలోనే వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు కొప్పు రాజశేఖర రెడ్డి ఆ పదవికి రాజీనామా చేయడంతో ఇలాంటి వివాదాస్పదమైన జిల్లాల అధ్యక్షుల్లో ఆందోళన మొదలైంది. పార్టీ ఎలాంటి డిసిషన్ తీసుకుంటుందో అనే చర్చ జోరుగా సాగుతోంది. నెక్స్ట్ వికెట్ ఎవరిదనే ఉత్కంఠ నెలకొంది. తొలి దశలో మొత్తం 6 జిల్లాల అధ్యక్షులపై చర్యలు తీసుకునే అవకాశం ఉందనే చర్చ పార్టీలో గత కొద్ది రోజులుగా వినిపిస్తోంది. ఇప్పటికే రంగారెడ్డి రూరల్ జిల్లా అధ్యక్షునికి రాష్ట్ర నాయకత్వం వార్నింగ్ కూడా ఇచ్చినట్లుగా తెలుస్తోంది. తెలంగాణలో బీజేపీ బలోపేతం కోసం గతంలో కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్ర నాయకత్వం. జిల్లా అధ్యక్షులను ఎన్నిక ప్రక్రియ లేకుండానే ఎంపిక చేశారు అన్న అనుమానాలు సొంత పార్టీలో ఉన్నాయి. సిద్దిపేట, జగిత్యాల జిల్లా అధ్యక్షుల నియామకంపై ఈ అనుమానాలు బలంగా వినిపించాయి. నామినేషన్ వేయలేదని ఆరోపణలు సైతం వినిపించాయి. ఎన్నిక లేకుండా నియామకం ఎలా చేశారని కొందరు ఆయా జిల్లాల నేతలు నిలదీశారు. అయితే గత కార్యవర్గంలో కూడా పలువురు జిల్లా అధ్యక్షుల తీరు నచ్చకపోయినా పార్టీ రాజ్యాంగంలో ఒక్కసారి ఎన్నుకున్నాక 3 ఏళ్ల కాలపరిమితి కొనసాగించాల్సిందే, మధ్యలో తొలగించే వీలు ఉండేది కాదట. కానీ తాజాగా వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు రాజీనామా చేశారు. అయితే పార్టీ తొలగించలేదు. ఆయన వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేశారని కొందరు చెప్పుకొస్తున్నారు. కానీ ఆ రాజీనామా వెనుక అసలు కథ వేరు అన్న చర్చ జోరుగా సాగుతోంది. వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు స్వచ్ఛందంగా రాజీనామా చేయలేదని చెవ్వెంల ఎంపీ రాష్ట్ర నాయకత్వంపై తీసుకువచ్చిన ఒత్తిడి ప్రధాన కారణంగా గుసగుసలు వినిపిస్తున్నాయి. బీజేపీ అధ్యక్షుడు ఇన్ఛార్జి కార్యదర్శి సునీల్ బాన్సాల దృష్టికి తీసుకెళ్లి వారిపై మరింత ఒత్తిడి తెచ్చి ఈ రాజీనామా చేయించారట. తెలంగాణ బీజేపీలో జిల్లా అధ్యక్షుల నియామకంపై జరుగుతున్న పంచాయతీకి ఇప్పట్లో ఎండ్ కార్డు పడేలా కనిపించడం లేదు. నిన్న మొన్నటి వరకు పార్టీలో ప్రజాప్రతినిధులు జిల్లా అధ్యక్షులకు మధ్య పసుగక సమస్య వివాదాస్పదంగా మారితే ప్రస్తుతం జిల్లా అధ్యక్షుల ఎన్నిక ప్రక్రియపైనే విమర్శలు వస్తున్నాయి. అది ఎన్నిక కాదని ఎంపిక అని పలువురు నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పలు జిల్లాలకు అధ్యక్షులుగా కొనసాగుతున్న వారిలో కొందరు అసలు ఎన్నికలకు కనీసం నామినేషన్ దాఖలు చేయలేదని పార్టీ వర్గాల్లో చర్చ చక్కర్లు కొడుతోంది. ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించామని చెబుతున్న పార్టీ దీనిపై ఎలా స్పందిస్తుందో అనేది చూడాలి. దీంతో కమలం పార్టీ సిగ్గులో మరో కొత్త వివాదం వచ్చిపడింది. జిల్లా అధ్యక్షుల నియామకం పలు జిల్లాలలో వివాదాస్పదంగా మారింది. సిద్దిపేట, జగిత్యాల జిల్లా అధ్యక్షులుగా కొనసాగుతున్న బైరి శంకర్ ముద్రాజ్, రాచకొండ యాదగిరి బాబు అసలు ఎన్నికకు నామినేషన్ దాఖలు చేయలేదని, లాబింగ్ ద్వారా పదవులు దక్కించుకున్నారని చర్చ నడుస్తోంది. నామినేషన్ వేయకుండా ఎంపికలు ఈ 2 జిల్లాల్లోనే జరిగాయా లేక మరిన్ని జిల్లాలు ఉన్నాయా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, లోకల్ బాడీ ఎన్నికల సమయంలో పాత కొత్త నేతల సమన్వయం ఇబ్బందులు కలిగిస్తుంటే తెరపైకి జిల్లా అధ్యక్షుల ఎన్నికపై వస్తున్న విమర్శలు రాష్ట్ర నాయకత్వానికి తలనొప్పిగా మారుతోంది. పార్టీకి ప్రధాన సమస్యగా మారిన వికారాబాద్ జిల్లా అధ్యక్షుడి సమస్యకు ఇటీవలే తెరపడింది. రాష్ట్ర నాయకత్వం చర్యలు తీసుకోకముందే కొప్పు రాజశేఖర రెడ్డి స్వయంగా రాజీనామా చేయడం చూస్తే పార్టీలో ఎన్ని రాజకీయాలు ఉంటాయో అర్థం చేసుకోవచ్చు అనే ఉదాహరణలు కొత్త నేతలకు ఇస్తున్నారట పలువురు సీనియర్లు. జిల్లా అధ్యక్షుల నియామకం తర్వాత పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల పర్యటనలు చేపట్టారు. కాగా పలువురు నేతలు ఆయన ఇటే బాహాబాహికి దిగారు. ఈ గొడవలపై పెద్దపల్లి జిల్లా నేతలకు క్రమశిక్షణ కమిటీ ఇటీవల షోకాస్ నోటీసులు జారీ చేసింది. వివరణ ఇవ్వాలని కోరింది. పెద్దపల్లి నుంచి లోక్సభ ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన గోమాస శ్రీనివాస్ రాష్ట్ర కార్యాలయానికి వచ్చి వివరణ ఇచ్చి వెళ్లారు. దీనిపై కమిటీ ఎలా స్పందిస్తుందో అనే చర్చ ఆసక్తికరంగా మారింది. సిద్దిపేట, జగిత్యాల జిల్లాల అధ్యక్షులపై పార్టీ యాక్షన్ ఎలా ఉండబోతుందనేది ఉత్కంఠగా మారింది. పార్టీ లైన్ దాటిన వారిపై మాత్రం కఠినంగా ఉండాలని పార్టీ పెద్దలు డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది. మొత్తానికి లోకల్ బాడీ ఎన్నికల వేళ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు రాజీనామా ఎలాంటి ఎఫెక్ట్ చూపుతుందో, వర్గాలుగా వీడిపోతే పార్టీకి నష్టం జరుగుతుందా అనే అంచనాలు సైతం వేస్తున్నారు. ఏ జిల్లాల అధ్యక్షులపై ఫిర్యాదులు వస్తున్నాయి, ఆయా జిల్లా అధ్యక్షులను కూడా రాజీనామా చేయిస్తారా అనే చర్చ పార్టీ వర్గాల్లో నడుస్తోంది. బీజేపీలో ఒకసారి అధ్యక్షుడిగా నియామకమైన తర్వాత 3 ఏళ్ల పదవీకాలం తప్పక కొనసాగించే సంప్రదాయం గతంలో ఉండేది.
కానీ ఆ సాంప్రదాయానికి నూకలు చెల్లాయని ఇప్పుడు వారిని తొలగించడంతో పార్టీలో ఎప్పుడూ లేని విధంగా కొత్త సాంప్రదాయానికి తెరలేపారు అనే టాక్ వినిపిస్తోంది. మొత్తానికి పార్టీలో కట్టు తప్పుతున్న క్రమశిక్షణపై కాషాయ నేతలు ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది.